వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా ఆసుపత్రుల బారిన పడుతున్నటువంటి రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, డయేరియా, టైఫాయిడ్ వంటి అనేక జ్వర బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మనతో ఉన్నారు నరేంద్ర గారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిజానికైతే వానాకాలం సీజన్లో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, జ్వర పీడితుల సంఖ్య మరింత పెరుగుతుంటుంది. కానీ ఈసారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గత నెలలో ఎన్ని కేసులు, జ్వర పీడితుల కేసులు ఎన్ని నమోదయ్యాయి? ఈ వర్షాకాలం వలన మనకు ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్స్ సంఖ్య బాగా పెరిగింది. ఇది మెయిన్గా ఈ పెరగడానికి కారణము విష జ్వరాలు, డయేరియా, అదర్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఈ జ్వరాలు మనకి ఈ నెల లాస్ట్ మంత్ తోటి పోలిస్తే ప్రతిరోజు మనకు ఒక 20 నుంచి 35 వరకు జ్వరం కేసులు వస్తూ ఉంటాయి. మిగిలిన డయేరియా కేసులు అయితే బాడీ పెయిన్స్, జలుబు, దగ్గు, ఇవన్నీ ఈ వాతావరణ మార్పులు వర్షాకాలానికి సంబంధించినవి అన్నట్టు. మెయిన్గా వర్షాకాలంలో 2 కారణాల వలన వాటర్ కంటామినేషన్ తోటి మనకు ప్రాబ్లం వస్తుంది, ప్లస్ ఈ మస్కిటోస్ పెరగడం వలన ప్రాబ్లం వస్తుంది. వాటర్ కంటామినేషన్ అంటే ఏమవుతుందంటే మనకు వాటర్ తాగే నీళ్ళలో మనకు డ్రైనేజ్ నీళ్ళు ఓవర్ఫ్లో అయ్యి కలవడము, అలా కావడం వలన మనకు టైఫాయిడ్, డయేరియా, ఈకోలై ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం వాటర్ కనుక మరిగి కాగబెట్టి మరిగించి చల్లార్చి తాగితే కనుక ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ఈ వర్షాకాలంలో నీళ్లు నిల్వ ఉండడం వలన మన మస్కిటో గ్రోత్ ఎక్కువై మస్కిటోస్ ఎక్కువ పెరిగి, ఎస్పెషల్లీ డెంగ్యూ వైరస్ మస్కిటో అవి కుట్టడం వలన మనకు డెంగ్యూ జ్వరాలు కానీ, మలేరియా జ్వరం కానీ, చికెన్ గునియా జ్వరం కానీ రావడం జరుగుతుంటుంది. సో మనం ముందు మస్కిటోల్ని పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఏదన్నా పాత వస్తువులు, నిలువ ఉన్న వస్తువులు, ఏమన్నా కొబ్బరి చిప్పలు లేకపోతే బకెట్లు అవి ఇవి బోర్లించి పెట్టాలి. వాటిలో నీళ్లు నిల్వ లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచితే మస్కిటో గ్రోత్ కాదు కాబట్టి అది కుట్టదు. ఒకవేళ మస్కిటో గ్రోత్ అయింది అంటే మనకు కుట్టకుండా ఏమన్నా ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ వేసుకోవడము, మస్కిటో క్రీమ్స్ రుద్దుకోవడము, మస్కిటో కాయిల్స్ యూజ్ చేయడము, మస్కిటో నెట్స్ యూజ్ చేయడము, తలుపులు జాగ్రత్తగా దగ్గరికి వేసుకోవడం, అలా చేసుకుంటే మనకు జ్వరాల నుంచి దూరం అవుతాము. సాధారణ సమయాలతో పోలిస్తే వానాకాలం సీజన్లో రోగుల సంఖ్య క్రమంగా ఎక్కువగా ఉంటుందని మీరు చెప్తున్నారు. కానీ మందుల కొరత ఏ విధంగా ఉంది? ఏమైనా కొరత ఉందా మన దగ్గర? ఎందుకంటే ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ సంఖ్య పెరుగుతుంది. మరోవైపు అటు సిబ్బందిపై కూడా అదనపు భారం పడుతుంది. కేవలం తలనొప్పి, జ్వరం ఏది ఉన్నా కానీ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇటువంటి సమయంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? మందుల కొరత ఏమైనా ఉందా? మనకు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ జ్వరాలకు సంబంధించినది, డెంగ్యూకి సంబంధించినది, చికెన్ గునియాకి సంబంధించిన మందుల కొరత మాత్రం ఏ విధంగా లేదు. డయాగ్నోస్టిక్స్ కూడా ఏ విధమైన కొరత లేదు. డాక్టర్లు అంటే ఏదో కొంచెం కొరత ఉన్నా కానీ వాళ్ళు ఏమీ కాకుండా డే అండ్ నైట్ కష్టపడుతూ అధిగమిస్తున్నారు. పేషెంట్లను చూడడము చేయడం జరుగుతుంటుంది. ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ కూడా మనకు పెరిగారు. మందులు కానీ, ఏదైనా రక్త కణాలు ఇవ్వడం కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏది కూడా మా హాస్పిటల్ నుంచి కొంచెం కూడా కొరత లేదు, 0%. క్షేత్రస్థాయిలో పిహెచ్సిల నుంచి, సిహెచ్సిల నుంచి ఎక్కువగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువగా రోగుల సంఖ్య తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ సమస్యను అక్కడే పరిష్కరిస్తే రోగుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఉంది. ఎక్కువ ఫ్లోటింగ్ అంతా కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పైన పడుతుందా? అంటే ఈ పిఎస్సీలు, యుఎస్సీలు వాళ్ళు ఒక పేషెంట్ వచ్చినప్పుడు చూస్తారు. ఏంటంటే పేషెంట్ సీరియస్ అయినప్పుడు వాళ్ళ దగ్గర పరికరాలు, వాళ్ళ దగ్గర స్పెషాలిటీ డాక్టర్లు ఉండరు కాబట్టి అవి మా హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో మా దగ్గరకు వచ్చిన ప్రతి కేసు కొంచెం సీరియస్ ఉన్న కేసే అవుతుంది అన్నట్టు. ఎందుకంటే అక్కడ పిఎస్సి, యుఎస్సిలో వాళ్ళు రక్త కణాల మార్పిడి చేయడం కానీ, బ్లడ్ బ్యాంకులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండడం కానీ, ప్లాస్మా పారసిస్ ఇవ్వడం కానీ జరగదు కాబట్టి ప్లేట్లెట్స్ తక్కువ అవుతున్న క్షణంలో అవి డెఫినెట్గా మా దగ్గరికి పంపాలి, మేము చేసుకొని చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా మనకు పేషెంట్ లోడ్ పెరుగుతూ ఉంటుందండి. శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా అవుతున్నాయి. ఎక్కువగా ఆర్ఎంపీలు ఇచ్చే యాంటీబయాటిక్స్ మీద ఆధారపడే ఎక్కువగా మారుమూల ప్రాంతాలు ఎక్కువగా రోగులందరూ కూడా ఆర్ఎంపీల మీదనే ఆధారపడుతున్నారు. సో అటువంటి యాంటీబయాటిక్స్ ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతాయి? అంటే ఆర్ఎంపీ కావచ్చు, అన్క్వాలిఫైడ్ డాక్టర్ కావచ్చు, వీళ్ళిద్దరు ఎవరైనా ట్రీట్మెంట్ని రాంగ్గా ఇచ్చినప్పుడు పేషెంట్ మీద డెఫినెట్గా ప్రభావం జరుగుతుంటుంది. అందుకే పేషెంట్లు జ్వరం రాగానే ఇది మామూలు జ్వరమే అని
అన్క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే వాళ్ళకు తెలిసిన సొంత వైద్యం చేయడము, లేకపోతే పక్క వాళ్ళ వైద్యం తీసుకొని వీళ్ళు వాడడము, అలాంటివి చేయకూడదు. డేంజర్ అయ్యాక మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ సర్వైవ్ చేయడం కష్టం అవుతుంటుంది. సో ఫైనల్గా సాధారణ జ్వరానికి, డయేరియాకి, ఈ డెంగ్యూ టైఫాయిడ్ వంటి జ్వరాలను ఎలా గుర్తించాలంటారు? సాధారణ జ్వరంతో పోలిస్తే కేవలం శరీర ఉష్ణోగ్రతలను తేడాలా, ఇంకేదైనా తేడాలా? ఈ మామూలు జ్వరము, ఈ డెంగ్యూ జ్వరం ఎలా ఉంటుందంటే, డెంగ్యూ జ్వరంలో జ్వరం అనేది హై గ్రేడ్గా ఉంటుంది. పారాసిటమాల్కి కూడా తొందరగా తగ్గదు. అండ్ చిల్స్ అండ్ ట్రైగర్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ అంటే స్మాల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కడుపు నొప్పి ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, నాసియా ఉంటుంది. ఇవన్నీ మామూలు జ్వరాల్లో ఉండవు. మామూలు జ్వరాలు ఏమంటే ఒక పారాసిటమాల్ తోటి ఎమ్మటే 4 గంటల్లో తగ్గిపోతుంది. ఈ విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు ఏ జ్వరం ట్యాబ్లెట్ తోటి కూడా తగ్గదు. అప్పుడే మనం ఇది మన మామూలు జ్వరం కాదనుకొని మీరు డాక్టర్ దగ్గరికి సంప్రదించాల్సి ఉంటుంది. మొత్తంగా సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు తాము సమర్థవంతంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్. ఖచ్చితంగా ఈ విషయంలో మందుల కొరత కూడా ఎటువంటిది లేదని, క్షేత్రస్థాయిలో అన్ని జాగ్రత్తలు పాటిస్తే జ్వరానికి దూరంగా ఉండొచ్చని చెప్తున్నారు. ఇది న్యూస్ ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.